పండి 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 రేషన్ కార్డు ఉందా? తెచ్చుకుంటున్నావా? ఓకే ఓకే నన్నిగ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. మరి గడప గడప ప్రభుత్వం గడప గడప ఉమ్మడి కుటుంబం తరఫున హామీలన్నీ నెరవేర్చుకుంటూ ప్రతి గడపకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి ఆలోచనతోటి ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఎక్కడైనా హామీలు నెరవేరకపోతే కనుక మా నాయకుల ద్వారా హామీలను నెరవేర్చడానికి ఉమ్మడి కుటుంబ నాయకులు పూర్తిగా టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రతి హామీని నెరవేరుస్తూ ఇవాళ కొత్తగా మొన్న 1వ తారీఖున భోగాపురం పోయిన నెల 17న అవుట్ ట్రీట్మెంట్ ప్రోగ్రాంలో నిర్మలా సీతారామన్ గారు రావడం జరిగింది. దాంట్లో కూడా 3,216 కోట్ల రూపాయలని రుణమేళాలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ చూస్తే మరి బీసీ రక్షణ చట్టాన్ని మేము అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఇవాళ మరి బీసీ నాయకులందరూ కూడా మరి మాన్యశ్రీ సవిత గారి ఆధ్వర్యంలో, అచ్చెన్నాయుడు గారు, సీనియర్ నాయకులు కొల్లు రవీంద్ర గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి మైనారిటీ మినిస్టర్ ఫరూక్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ బీసీ రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. బీసీలందరూ కూడా రక్షణ కల్పిస్తూ ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అన్ని విధాల రక్షణ కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇవాళ నేషనల్ కమిషన్ ఆఫ్ బీసీ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా దీన్ని అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మనకు వచ్చే శుభపరిణామం కాబట్టి ఇచ్చిన హామీ ఎస్సీ, ఎస్సీ, బీసీలు అందరూ కూడా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అందువల్ల ఈ కార్యక్రమాల్లో మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి స్వతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాలు అయినా కానీ బీసీ రక్షణ చట్టాన్ని ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు. దాన్ని ఇవాళ మన ప్రభుత్వ పరంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతోటి, మంచి మనసుతోటి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గాన్ని చేస్తూ కూడా మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఏ కార్యక్రమైనా అమలు చేయాలంటే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాల హక్కు ఉంది. కాబట్టి మనం అందరం కూడా 2029లో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ 5వ తారీఖు ముఖ్యమంత్రి గెలిపించుకోవాలి. నర్సాపేటలో మీ అరవింద్ బాబుని మళ్ళీ 2వ తారీఖు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ప్రతిపక్షాలు అన్నీ కూడా కళలు కంటున్నాయి. వాళ్ళ కళలు ఎప్పుడు కూడా నిజం కావు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా మీ యొక్క 5 ఏళ్ళు పరిపాలన, అవినీతి, దుర్మార్గం ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి మళ్ళీ వచ్చేది ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం అని తెలియజేస్తూ 5వసారి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నర్సాబాద్ అసెంబ్లీకి కాబోయే ఎమ్మెల్యే అరవింద్ బాబుని తెలియజేస్తున్నారు.